ఒకసారి ఒక పవిత్ర బ్రాహ్మణ కుటుంబంలో రుషిక అనే అమ్మాయి పుట్టింది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన ఆమె విద్వాజీవితంలో కూడా తన ధర్మాన్ని, భక్తిని వదల్లేదు. రోజురోజుకి ఆమె భగవంతుడైన శివుని లింగాన్ని మట్టితో తయారుచేసి భక్తితో పూజించేది. ఒకరోజు ఆమె గంభీరమైన ధ్యానంలో ఉన్నప్పుడు ఒక మూఢ అనే అసురుడు అక్కడికి వచ్చాడు. అతడు శక్తివంతుడు, కాని దుర్మార్గుడు. ఆ పవిత్ర స్త్రీని చూసి కామంతో మత్తెక్కి ఆమెను ప్రలోభపెట్టాడు. కాని రుషిక మాత్రం ఒక్క చూపు కూడా అతనివైపు వేయలేదు. ఆమె మనసంతా ఓం నమఃశివాయ అనే జపంలో మునిగి ఉంది. దాంతో కోపంతో ఊగిపోయిన ఆ అసురుడు తన భయంకర రూపం చూసి ఆమెను బెదిరించాడు. భయపడ్డా కూడా ఆమె హృదయం మాత్రం శివునిపై అచంచలమైన విశ్వాసంతో నిండింది. ఆమె జపించసాగింది, శివా, శివా, నన్ను రక్షించు. ఆ శబ్దం ఆకాశమంతా నిండిపోయింది. తద్వారా క్షణంలోనే భగవంతుడు శివుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. తన భక్తురాలిను కాపాడేందుకు ఒక చమత్కార దృష్టితోనే ఆ అసురుణ్ణి భస్మంగా మార్చేశాడు. శివుడి కరుణతో కన్నీళ్లతో ఆమె నమస్కరించింది. ప్రభూ, నా ధర్మాన్ని రక్షించావు, అంతేకాదు ఈ లోకాన్ని కూడా పాపనుంచి కాపాడావు. నాకింకేమీ కావాలి కాదు, నీపై చిరస్థాయి భక్తి మాత్రమే ఇవ్వు. శివుడు చిరునవ్వుతో అన్నాడు, రుషికా, నీ భక్తి నన్ను ఎంతో సంతోషపరిచింది. ఇక్కడ నేనుండి నీతో కలసి భక్తులను రక్షిస్తాను. ఆ సమయంలో బ్రహ్మ, విష్ణు, గంగాదేవి మరియు ఇతర దేవతలు అక్కడికి వచ్చి శివుణ్ణి స్తుతించారు. గంగాదేవి రుషికాను ఆశీర్వదిస్తూ చెప్పింది, వైశాఖమాసంలో 7వ తేదీనాడు నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాను నీతో కలిసి ఉండేందుకు. ఆ రోజునుండి ఆ పవిత్ర స్థలం నందికేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. శివుడు అక్కడ నందికేశ్వరుడు అనే పేరుతో స్థిరమై భక్తులను పాపాల నుండి విముక్తి కలిగిస్తున్నాడు. అక్కడ స్నానం చేసి నందికేశ్వరుణ్ణి పూజించినవారు బ్రహ్మహత్య వంటి పాపాల నుండి కూడా విముక్తి పొందుతారు అని శివపురాణం చెబుతోంది. ఈ కథ మనకు చెప్పేది నిజమైన భక్తి, నిజమైన విశ్వాసం ముందు ఏ దుష్టశక్తి నిలబడలేదని. శివుడు ఎప్పుడూ తన భక్తులను కాపాడుతూనే ఉంటాడు.